బోనస్ ఇస్తా అన్నాడు ఎలక్షన్లకు ముందు యాదికులా. సోయాకి ఇస్తా అన్నాడు బోనస్, పత్తికి ఇస్తా అన్నాడు బోనస్, వడ్లకి ఇస్తా అన్నాడు బోనస్. వచ్చినాయా మన ఎవరికన్నా బోనస్? బోనస్ బోగస్ అయింది. రుణమాఫీ రాదు, రైతు బంధు రాదు, కరెంటు కూడా రాదు. ఆఖరికి కష్టపడి పండిస్తే పంట కొనేటోడు కూడా లేడు. అందుకే మీరు ఒక్కటే యాది పెట్టుకోండి, కడుపులో రైతు మీద ప్రేమ ఉండి గుండెల నిండా రైతు అనే ఒక అభిమానం ఉన్నోడే నాయకుడైతేనే రాష్ట్రం బాగుంటది తప్ప ఇసొంటోళ్లతో కాదు. కానీ వీళ్ళ మెడలు వంచాలంటే తప్పకుండా మనం కదలాలే. 7 క్వింటాళ్లు అనే తప్పుడు విధానాన్ని మార్చుకొని 13 క్వింటాళ్లు ఖచ్చితంగా కొనుగోలు చేయాలనేది మనందరి డిమాండ్. ఈ మాయిశ్చర్ విషయంలో కూడా వెంటనే ప్రభుత్వం సిసిఐ ముఖ్యంగా స్పందించాలి. 20 నుంచి 22% ఉన్న బరాబర్ కొనాలి. గతంలో ఎట్లయితే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొనిపించినామో అదే పద్ధతిలో కొనాలని చెప్పి కూడా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. కపాస్ కిసాన్ యాప్ దీన్ని వెంటనే రద్దు చేయాలి. రద్దు చేసి ఇదివరకు ఎట్లయితే కొన్నారో పాత పద్ధతిలో అదే పద్ధతిలో కొనాలి. ఒక రైతుకి ఇన్ని పరీక్షల బ్యాంకులలో 1000 కోట్లు ఎత్తుకపోయినట్టేమో ఏం పరీక్షలు ఉన్నాయి, ఆరికి లోన్లు ఇచ్చినప్పుడు ఏముంటాయి. కానీ రైతుకు మాత్రం ఫింగర్ ప్రింట్ పెట్టాలి, కాలి ముద్ర పెట్టాలి, ఏలి ముద్ర పెట్టాలి, తలరాత చూడాలి. పెద్దలు శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్పిండు, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. బరాబర్ కొట్లాడాలి. కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. యాది పెట్టుకోండి. ఇదే బోరస్ కాడ నేను వచ్చిన ఆ రోజు మీరందరూ వంట వార్పు పెడితే బోరస్ కాడనే చేసినాం. మళ్ళా బోరస్ కాడనే కూర్చుందాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చేదాకా కొట్లాడదాం. బరాబర్ 21 తారీఖు నాడు జోర్దార్ గా రైతులందరూ కదిలి రావాలి.